ఇక్కడ యేసు ప్రభు వారికి కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయబడ్డారు. ఎడమ వైపున ఉన్న దొంగేమో తన ఇష్టానుసారంగా ఇవే నిజంగా నీవే దేవుడు కుమారుడు అయితే, నీవే లోకరక్షకుడు అయితే నిన్ను నువ్వు ముందు రక్షించుకో బాబు, మమ్మల్ని రక్షించు అని అంటున్నాడు. ముందు నిన్ను నీవు రక్షించుకో, నువ్వు మమ్మల్ని రక్షించు అని అంటే, కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు ఇది మనకు తగింది. అక్కడ కింద రాయబడి ఉండేది అనమాట. ఇది మనకు తగినది అంటే మనం అర్హులం ఇది పొందుకోవటానికి, శిక్ష పొందుకోవటానికి మనం అర్హులం రా. బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట దేవుడు లేడని. లోకం అలాగే అనుకుంటుంది అనమాట. యేసు ప్రభువు శిలువ మరణం పొందవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన చేతుల్లో మేకులు ఆయనే పిక్కొని బయటకు వచ్చేయచ్చుగా అని అంటే, లేఖనము నెరవేర్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం రాసిన వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన మేకులు పీక్కొని ఆయన బయటికి రాగలడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి ఆ యొక్క రక్షక భటులు వచ్చినప్పుడు, రోమా సైన్యం వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, యేసుని నేనే అని అన్నాడు. అంతే. వాళ్ళు 2 పిల్టి మొక్కలేసి వెనక్కి పడిపోయారంట. అంటే ఆ శక్తిమంతుల్లో అంత ప్రభావం ఉంది. యేసుని నేనే. ఆయన అద్దరికి దాటి వస్తున్నప్పుడు సమాధుల్లో ఉండి గాయపరుచుకున్న వ్యక్తి వచ్చాడు. అంటున్నాడు, దేవుని కుమారుడా మాతో నీకేమి పని? ఆయన ప్రభావం అలాంటిది. ఆయన రాగలనుకుంటే రాగలడు. ఆయన లేఖనము నెరవేర్చడానికి వచ్చాడు. లేఖనము నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన లేఖనాన్ని నెరవేర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కుడివైపున దొంగ అంటున్నాడు, ఇది మనకు తగినది, మనకి తగినది. చదువమ్మ, కింద నుంచి కూడా చదువమ్మ, అలా చదువుకుంటుంది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయనకి ఎలా తెలుసు? ఒక్క నిమిషం అమ్మా, ఈయనకి ఎలా తెలుసు? ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను.